వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా. 26/11 ఈ డేట్ వినబడితే చాలు ఇప్పటికీ భారత్ ఉలిక్కి పడుతుంది. 2008లో 166 మందిని పొట్టన పెట్టుకున్న ఈ ముంబై పేలుళ్లకు సంబంధించి కీలక నిందితుడైన తహవూర్ రాణా ఎట్టకేలకు సుదీర్ఘ కాలం తర్వాత భారత్ చేతికి చిక్కాడు. అయితే ఆ దాడికి కీలక సూత్రధారుల్లో ఒకటిగా భావిస్తున్న తహవూర్ హుస్సేన్ రాణాను పలు కేసుల్లో భాగంగా అమెరికా గతంలోనే అరెస్ట్ చేసింది. అప్పటి నుండి అమెరికాలో 10 ఏళ్లుగా న్యాయ పోరాటం చేస్తూ వచ్చిన రాణా తాజాగా అమెరికా సుప్రీంకోర్టు అతని చివరి పిటిషన్ను తిరస్కరించడంతో ఇండియన్ అధికారులకి దొరికాడు. కాగా ముంబై దాడి కేసులో విచారణకు అతన్ని భారత్కు తీసుకొచ్చేందుకు దాదాపు 14 ఏళ్ల సమయం పట్టింది. గురువారం అర్ధరాత్రి ఎన్ఐఏ అధికారులు ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు ప్రత్యేక జడ్జి ఎదుట హాజరుపరిచారు. రాణాను 20 రోజుల పాటు తమ కస్టడీకి అనుమతించాలని ఎన్ఐఏ కోరగా 18 రోజుల కస్టడీకి న్యాయమూర్తి అనుమతిచ్చారు. దాంతో ఎన్ఐఏ అధికారులు అతన్ని కస్టడీకి తీసుకున్నారు. ఇప్పటికే కలెక్ట్ చేసిన ఈమెయిల్స్, కాల్ డేటా, పాస్పోర్ట్ రికార్డులు, ఇతర నిందితుల వాంగ్మూలాలతో రాణాను ప్రశ్నించనున్నారు. దర్యాప్తులో కొత్త ఆధారాలు, పాకిస్తాన్కు చెందిన ప్రభుత్వ మద్దతు ఉన్నట్లు ఆధారాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తహవూర్ రాణా ఎవరు అంటూ అంతా ఆరా తీస్తున్నారు. 64 ఏళ్ల తహవూర్ రాణా పాకిస్తాన్ మూలాలతో ఉన్న కెనడా పౌరుడు. బిజినెస్ మ్యాన్ గా చికాగోలో సెటిల్ అయ్యాడు. వ్యాపార రంగంలోకి అడుగు పెట్టే ముందు పాక్ ఆర్మీ మెడికల్ కార్ప్స్ లో కెప్టెన్ గా పనిచేశారు. చికాగోలో ఉన్న తన రాణా ఇమిగ్రేషన్ సెంటర్ తో పాటు ముంబైలో ఉన్న ఆఫీసును కూడా ఉగ్ర కార్యకలాపాల కోసం వాడుకున్నట్లు ఆరోపణలున్నాయి. 26/11 దాడికి సూత్రధారి అయిన పాకిస్తానీ అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీకి రాణా చిన్ననాటి మిత్రుడు. బాల్యంలో పాకిస్తాన్ లో గడిపిన హెడ్లీ రాణాతో కలిసి సైనిక పాఠశాలలో చదువుకున్నాడు. అనంతరం అమెరికా వెళ్లినప్పటికీ పాక్ ఉగ్ర సంస్థతో హెడ్లీ సంబంధాలను అలాగే కొనసాగించాడు. ఈ క్రమంలో బిజినెస్ కన్సల్టెంట్ గా భారత్ లో పలుమార్లు పర్యటించి దాడులకు రెక్కీ నిర్వహించగా ఇతడికి తన ఇమ్మిగ్రేషన్ సంస్థ తరపున తహవూర్ సాయం చేసినట్లు తెలుస్తోంది. ముంబైలో ఉగ్రవాదుల దాడులకు అవసరమైన బ్లూ ప్రింట్ తయారీలో రాణా హస్తం ఉంది. అంతేకాదు రాణాకు పాక్ లోని లష్కరే తోయిబా, ఐఎస్ఐ ఉగ్ర సంస్థలతో లింకులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ముంబై దాడులు జరిగిన ఏడాది అనంతరం 2009 అక్టోబర్లో అమెరికా దర్యాప్తు సంస్థ FBI చేతికి రాణా దొరికాడు. లష్కరే తోయిబాతో పాటు డెన్మార్క్ వార్తాపత్రిక కార్యాలయాలపై దాడికి కుట్ర పన్నాడనే ఆరోపణలపై షికాగోలో అతన్ని అరెస్ట్ చేశారు. అనంతరం లాస్ ఏంజలస్ లో అతడు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే ఉగ్రదాడికి సంబంధించి ముంబై పోలీసులు 2009లో వేసిన తొలి ఛార్జ్ షీట్ లో రాణా పేరు ప్రస్తావించలేదు. ఎన్ఐఏ 2011లో వేసిన ఛార్జ్ షీట్ లో మాత్రం తొలిసారి అతడి పేరును చేర్చింది. ఈ దాడికి ప్రధాన కుట్రదారుల్లో రాణాను ఒకటిగా తెలిపిన ఎన్ఐఏ 26/11 దాడికి సూత్రధారి అయిన పాకిస్తానీ అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీకి రవాణా పరంగా, ఆర్థికంగా ఎలా సాయం చేశాడనే వివరాలను స్పష్టంగా వివరించింది. తహవూర్ రాణా 26/11 దాడిలో పాల్గొన్నట్లు ఎన్ఐఏ అభియోగ పత్రాల్లో ఉంది. ప్రధాన కుట్రదారుడైన డేవిడ్ హెడ్లీకి భారతదేశంలో వీసా ఇప్పించడం, ముంబైలో ఇమ్మిగ్రెంట్ లా సెంటర్ పేరుతో ఆఫీస్ ఏర్పాటు చేయడం ద్వారా దాడికి అవసరమైన రెక్కీ చేసే వీలు కల్పించడం అతడి పాత్రలో భాగం. అంతేకాక పలు నగరాల్లో హెడ్లీతో కలిసి ప్రయాణించి చాదార్ హౌజ్లు, నేషనల్ డిఫెన్స్ కాలేజ్ పై దాడులకు ప్లానింగ్ చేయడంలోనూ అతడి ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. రాణా అమెరికా జైల్లో ఉండడంతో అతన్ని భారత్ కు అప్పగించాలని భారత్ గత కొంతకాలంగా అమెరికాను కోరుతుంది. భారత ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి అమెరికా గతంలోనే సానుకూలంగా స్పందించింది. రాణా అప్పగింతపై ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం ప్రకటన చేశారు. అతడి అరెస్ట్ వారెంట్ ను కోరుతూ 2020లో భారత అధికారులు అభ్యర్థించగా కాలిఫోర్నియా కోర్టు అందుకు అనుమతిచ్చింది. ఈ క్రమంలో భారత్ ప్రయత్నాలను తహవూర్ పలు ఫెడరల్ కోర్టుల్లో సవాల్ చేశాడు. తనను భారత్ కు అప్పగించొద్దంటూ పిటిషన్లు వేశాడు. అయితే రాణా చేసిన పిటిషన్లు అమెరికా ఫెడరల్ కోర్టులు తిరస్కరిస్తూ వచ్చాయి. దీంతో అతడి చివరి ప్రయత్నంగా గతేడాది అమెరికా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఆ రివ్యూ పిటిషన్ను ఈ ఏడాది జనవరి 21న అమెరికా సర్వోన్నత న్యాయస్థానం కూడా తోసిపుచ్చడంతో ఆయనను భారతదేశానికి రప్పించడానికి మార్గం సుగమమైంది. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గుడ్ న్యూస్ ఇండియా.